how is the new node created? Independent of whether it is first node or second node or third node or 25th node, doesn't matter, right? So how do we create a new node? It's simple. If node is our class, right? So node, I call my new node as, you can call it new node or you can call it current. Current అంటే ఇప్పుడు ప్రస్తుతం node, right? So my current node is equal to new of the same class. నేను ఆ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ పాసింగ్ ది ఏజ్ హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న దాంట్లో. సో ఐ కాల్ ఇట్ 20. ఇక్కడ ఏమైంది? దిస్ వన్ సింగిల్ లైన్, గైస్ రిమెంబర్, దిస్ వన్ సింగిల్ లైన్ క్రియేట్స్ ఏ నోడ్ and it is named as current. So ఇప్పుడు ఇంకా there is no head here. So now if I have to represent this line of code in a box, so what exactly this translates to? Okay, so this is a node. మన క్లాస్ అందరికీ గుర్తుంది కదా, స్టూడెంట్ నోడ్. So I just write it here. So class no, stay back. So you must always understand the node class first అర్థం చేసుకోవాలి సాత్విక. సో వాట్ ఈస్ ద నోడ్ క్లాస్? నోడ్ క్లాస్ కంటైన్స్, మీరు ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ దాంట్లో ఏం చేస్తున్నాము, వీఆర్ ఓన్లీ కీపింగ్ డేటా, అంటే ఏజ్ ఒక్కటే పెడుతున్నాం. బట్ ఇన్ రియాలిటీ మీకు ఎన్నైనా ఉండొచ్చు, లోపల ఏదైనా రాసుకోవచ్చు మీరు, రైట్? సో యూ కెన్ రైట్ మెనీ థింగ్స్ ఇన్ దాట్. ఈ ఎగ్జాంపుల్లో మనం ఓన్లీ ఏజ్ అనేదాన్ని పెట్టాం. సో బట్ ఇన్ రియాలిటీ ఇట్ మైట్ హ్యావ్ మెనీ థింగ్స్. సో ఇక్కడ క్లాస్ నోడ్లో ఇంట్, సరే ఇక్కడ నుంచి డేటా అని పిలుద్దాం దాన్ని, ఓకే? ఇంట్ డేటా. సేమ్ మళ్ళీ నాకు దాని నెక్స్ట్ పాయింటర్, అంటే నెక్స్ట్ రిఫరెన్స్ హోల్డ్ చేసుకోవడానికి నెక్స్ట్ అని అంటున్నాను. ఇది మన క్లాస్. ఇందులో కన్స్ట్రక్టర్ ఉంది ఇంకా. సో క్లాస్ ఈజ్ డేటా మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్ ఫంక్షన్స్, రైట్? సో దీంట్లోనే నాకు కన్స్ట్రక్టర్ ఉంది. ఈ కన్స్ట్రక్టర్లో ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ఇంటీజర్ డేటా. సో దీంట్లో ఈ డేటాకి, రైట్, ఈ డేటాకి అంటే దిస్ డాట్ డేటా, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ అవుతుందో, దిస్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ ఎప్పుడైనా సరే, అంటే దీంట్లో ఉన్నది. సో దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ డేటా, లేదా దీని పేరు నేను వేరేది పెడతాను, ఓకే? కన్ఫ్యూజింగ్ ఉంది అంటే, బట్ దట్ ఈస్ ద యూజువల్ ప్రాక్టీస్. సో ఇంట్ సమ్ ఐడి అంటాను. సో డేటా ఈజ్ ఈక్వల్ టు ఐడి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా కూడా నల్ ఉండాలి. కొత్త నోడ్ క్రియేట్ అయిన ప్రతిసారి నాకు అది నల్ ఉండాలి, అది ఎక్కడికి పాయింట్ చేయదు కాబట్టి అది మనం పాయింట్ చేసే కోడ్ రాసుకోవాలి. సో ఇది, దిస్ పార్ట్ యూ మస్ట్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. సో ఇఫ్ ద క్లాస్ నోడ్ ఈజ్ అండర్స్టూడ్, దెన్ యు ఆర్ హియర్ కరెంట్ న్యూ నోడ్ ఆఫ్ 20. దీంతో ఏమైంది? నౌ ఏ బాక్స్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ మెమరీ. ఏమని? డేటా. దీంట్లో ఫస్ట్ టైం చేసినప్పుడు ఇక్కడ 20 పాస్ చేసాము. సో డేటా ప్లేస్లో 20 ఉంది, నెక్స్ట్ ప్లేస్లో నల్ ఉంది. అండ్ ఈ మెమరీకి ఏంటి పేరు సాత్విక? వాట్ ఈస్ ద నేమ్ ఫర్ దిస్ బాక్స్ అకార్డింగ్ టు దిస్ లైన్ ఆఫ్ కోడ్? Head. నో, అకార్డింగ్ టు దిస్ లైన్ ఆఫ్ కోడ్. Node. చూడు Current మంచిగా. node. Current, right? So this is the name of the object, right? So current, దీని పేరు కరెంట్, దీన్ని ఇది ఇలా పాయింట్ చేస్తుంది.